హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈవేళ నాగుల చవితి, దీపావళి వెళ్ళిన 4వ తేదీ చవితి నాడు మేము పుట్టలో పాలు పోస్తాం. పుట్టను చూడండి. ఈ పుట్టలో పాలు పోయడము, ఈ పూజా విధానం అంతా మీకు చెప్తాను, చూడండి. చూసారా పుట్ట? ఇది ఒరిజినల్ పుట్ట. మా కాలనీలో ఒక పక్క లేఅవుట్ అవ్వలేదు, అవ్వకపోయేసరికి పుట్టలు బాగా ఉంటాయి ఇక్కడ. మేము ప్రతి ఇయర్ ఇట్లనే ఒరిజినల్ పుట్టకే వచ్చి పాలు గుడ్లు అవన్నీ వేస్తామండి. చూసారు, ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చి అప్పుడే పూజ చేసి వెళ్ళారు. ఎంత బాగుందో. ఇక్కడ పాములు కూడా చాలా తిరిగేవండి ఒకప్పట్లో. ఇప్పుడు కొంచెం అంతా ఇల్లులో అయ్యేసరికి ఉంటాయి, కానీ ఈ జనారణ్యంలోకి రావు. ఇక్కడ వస్తే కనిపిస్తా ఉంటాయి, ఈ సైడ్లు గట్రా వస్తే. చూసారు కదా, ఇప్పుడు మా పూజా విధానం అది మీకు చూపిస్తాను. చూసారండి, నాగుల చవితి రోజు చిమిలి అని ఇట్లా నువ్వులు బెల్లంతో కలిపిన నైవేద్యం చేస్తాము. అట్లనే గుడ్లు కూడా పుట్లో వేస్తాము. అట్లాగే ఆవు పాలండి, ఆవు పాలు పోస్తాము. ఇగో చలివిడి, వడపప్పు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడతాము. కొంతమంది అయితే ఇక కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవి కూడా తెస్తారు. మాకైతే వారసత్వంగా మా అత్తమ్మ చెప్పినవి ఈ గుడ్లు, ఈ చిమిలి, ఈ ఆవు పాలు ఇవేనండి మేము నైవేద్యంగా పెట్టేది. చూసారు కదా, ఊర్లల్లో అయితే ఇదే నాగుల చవితి చాలా సంతోషంగా హడావిడిగా చేస్తాము. ఒక 4-5 కుటుంబాలు కలిసి అందరం వచ్చి తోవంతా క్రాకర్స్ కాల్చుకుంటా ఊరవతల పుట్టకెళ్ళి మంచిగా పూజలు చేస్తామండి. చిన్నప్పుడు మా చిన్నతనంలోనైతే నాగుల చవితిని చాలా దీపావళి కంటే ఎక్కువ సంబరంగా జరుపుకునే వాళ్ళమి. మా 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 ఫ్రెండ్ అమ్మాయి వచ్చింది మాతో పాటు. వీళ్ళు కూడా చూసారా, పుట్టలో పాలు పోయడానికి వచ్చారు. మేము ఉండేది హైదరాబాద్ మహానగరం, అయినా కూడా భక్తులకి ఎక్కడైనా కూడా వెతుక్కుంటూ వెళ్తారు, మీకు తెలిసిందే కదా. చూసారా అందరూ ఎట్లా వస్తున్నారు. ఒరిజినల్ పుట్టలు. ఇక్కడ పాములు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మీ పేర్లేంటి? కిట్టి, నితిన్, నికేష్. వెరీ గుడ్. పుట్టలో పాలు పోసి నాగేంద్రుడికి దండం పెట్టాలి. మేము పొరపాటున కాలేసి తొక్కినా గాని మమ్మల్ని క్షమించి తండ్రి, నీ బిడ్డలవి, మమ్మల్ని చల్లగా చూడు అని దండం పెట్టుకోవాలి. హాయ్ చెప్పండి. హాయ్. చూడండి, మా ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసి వస్తాం మేము. వీళ్ళైతే ఒక రోజు ముందొచ్చి మొత్తం ఇదంతా క్లీన్ చేస్తారు. మనము ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా, భక్తులకి మాత్రం వీళ్ళ వల్ల కొంత. ఇది చూసారా, దీన్ని రాగిపిండి, సోడిపిండి అట్లా అంటారండి. ఈ పిండితోటి తోప చేస్తాం మేము. దీన్ని నాగేంద్రుడి గులిమి అని ఈవేళ తింటాం కూడా అండి. దీన్ని తినాలి చేసుకొని, తోపలాగా చేసి తింటాము. దీన్ని నాగేంద్రుడి గులిమి అంటారు. అట్లనే చూసారా, పుట్ట మీద ఇదంతా మనం ఇట్లా జల్లుతామండి. ఇదిగో లాస్ట్ లో పూజ అంతా అయ్యాక
ఇక దీన్ని పుట్ట బంగారం అంటామండి. పుట్టమట్టిని తీసి పుట్ట బంగారం అంటాము. ఇది చెవులకి ఇట్లా పెట్టుకుంటామండి పుట్ట బంగారం అని చెప్పి. చూసారా, ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారం. మనం తెలుసో తెలియకో నాగేంద్ర స్వామిని కాలుతో తొక్కినా గానీ మన వల్ల ఏమైనా అపకారం జరిగినా మా పిల్లల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి నాగేంద్ర స్వామికి ఇలా మనం పుట్టలో పాలు గుడ్లు ఈ చిమిలి నైవేద్యం పెట్టి ఈ యొక్క పూజను చేస్తాము. చూసారా, భక్తులు మీకు చెప్పాను కదా, భక్తులు ఎక్కడున్నా వెతుక్కొని వెళ్తారు పుట్టల్ని. అందరూ చూసారు ఎట్లా వచ్చి చక్కగా పూజలు చేస్తున్నారు. ఈ అన్నయ్య ఈ పుట్టని మొత్తం క్లీన్ చేస్తారు. ఒక రోజు ముందు మీకు ముందే చెప్పాను కదా, చుట్టూ వచ్చి క్లీన్ చేస్తారు భక్తులందరికీ సౌకర్యార్థం. ఈయనకే చాలా పుణ్యం ఉంటది ఇందులో. చూడండి, మా ఈ పుట్ట తాలూకా ఈ పూజ ఇవన్నీ ప్రతి ఒక్కరు ఆచారంగా వస్తుంది మాత్రం మానద్దండి. నాగుల చవితి రోజు అందరూ వెళ్ళి ఇలాగ పుట్టకి పాలు పోసి అందరం ఇలా కలిసిమెలిసి ఒక కుటుంబంలా చేస్తే ఇది కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ధన్యవాదములండి అందరికీ.